తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలని మనతో చర్చించడానికి సుప్రసిద్ధ సినీ రచయిత చిన్నికృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం నివృత్తి చేసుకుందాం. నమస్కారం చిన్నికృష్ణ గారు. నమస్కారం అండి శ్రీకాంత్ గారు. మీ ఉత్తమ నటుడు నందమూరి బాలకృష్ణ గారు, అభినయ సాగరాన నవరసాల తృష్ణ నందమూరి బాలకృష్ణ, మీ నరసింహనాయుడితో తొలిసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఈవేళ వరుసగా 3వ పర్యాయం హిందూపురం శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సినిమా నటుడిని చూశారు మీరు. ఆయనకు ఉత్తమ నటుడు పురస్కారాన్ని మీ పాత్ర ద్వారా, మీరు సృష్టించిన పాత్ర ద్వారా తీసుకొచ్చారు. ఒక రాజకీయ నాయకుడిగా నందమూరి బాలకృష్ణ గారిని విశ్లేషించాలనిపిస్తే మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? రాజకీయ నాయకుడి కంటే కూడా ముందు ఆయన నటుడిగా ఆయన విశ్వరూప సందర్శనం నేను చూసిన సినిమాల్లో ముద్దుల మామయ్య, మంగమ్మ గారి మనవడు, ఈ యొక్క సిరీస్ అన్నిటిని దాటి లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ అండ్ మా గురు సమానులైనటువంటి విజేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి సమరసింహారెడ్డితో ఒక ఇండస్ట్రీ బ్రేకింగ్ సూపర్ డూపర్ హిట్ అనమాట. ఒక రోరింగ్ టైగర్ అంటారు కదా, అట్లాంటి ఒక రోరింగ్ టైగరే బాలకృష్ణ గారు. ఆయనతో పనిచేసే అవకాశం నాకు వచ్చినప్పుడు ఇంతకుముందు చేసినటువంటి సినిమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చేయాలి అన్నది ఎవరికైనా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. సో నరసింహనాయుడు అనే టైటిల్తో నాకు మొట్టమొదట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా అవకాశం. కొత్త రచయిత అని కూడా చూడడు, కొత్త దర్శకుడు అని కూడా చూడడు. ఆయనకి నచ్చితే చేస్తాడు, నచ్చకపోతే తాట తీస్తాడు. ఆయనకి నచ్చి ఒక కొత్త అప్పుడే చిగురిస్తున్నటువంటి నాకు పరుచూరి గోపాలకృష్ణ గారు నాకు దైవ సమానులు. వచ్చే జన్ముంటే తోబుట్టుగా పుట్టాలని కూడా చాలాసార్లు చెప్పాను. అట్లాంటి పరుచూరి గోపాలకృష్ణ గారు చిగురిస్తున్నటువంటి ఆ చిన్న ఈ ఆకుల వారి అబ్బాయిని నీళ్లు పోసి ఇది చాలా బాగుంటుందని గోపాల్ గారిని కన్విన్స్ చేసి బాలకృష్ణ గారి దాకా తీసుకెళ్ళినటువంటి మా గోపాలకృష్ణ గారి అన్నయ్య గారిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో అట్లాంటి బాలకృష్ణ గారి నట విశ్వరూపాన్ని ఆవిష్కరించే సన్నివేశాలు, సిమ్రాన్ వైఫ్ అండ్ హస్బెండ్ కాన్ఫ్లిక్ట్లో ఆయన ఎమోషనల్గా ఫీల్ అయింది కానీ, టోటల్ కుటుంబాన్ని ట్రైన్ ఎక్కించే ఎపిసోడ్ కానీ, గొడ్డలు కూడా ఈపులో దిగినా కూడా తను ఎక్కించే విధానంగా రాకుండా అసలు. ఆ తర్వాత అతను ట్రైన్ దిగితే ఒక్కొక్క అడుగు వేస్తుంటే మొత్తం పరారైపోయే ఎపిసోడ్స్ కానీ పండించినటువంటి ఒక నట సింహం, ఒక రోరింగ్ టైగర్ అని చెప్పాలి. అట్లాంటి రోరింగ్ టైగర్కి తన తండ్రి ముఖ్యమంత్రి, తన బావగారు ముఖ్యమంత్రి. ఈ ఆంధ్రదేశంలో నాకు తెలిసినప్పుడు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలించినటువంటి చాలా ఎక్కువ సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని కంబైన్డ్ స్టేట్ కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కానీ పరిపాలిస్తున్నటువంటి విధానం. ఆ నందమూరి కుటుంబంలో పుట్టినటువంటి ఈ సింహం 3 సార్లు ఎమ్మెల్యేగా హిందూపురంలో గెలవటం, తనకిష్టమైనటువంటి నటనని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ జనరేషన్ వచ్చినా కూడా వాళ్ళకి పోటీగా నిలబడి హిట్లు, సూపర్ హిట్లు, డూపర్ హిట్లు చేసుకుంటూ తను స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కానీ, గెటప్స్ విషయంలో కానీ తీసుకునే జాగ్రత్తలు, సినిమా పరిశ్రమలో ఆయన స్థానాన్ని, ఆయన సింహాసనాన్ని, ఆయన స్టిల్ కూర్చునే విధానం అన్నీ బాగున్నాయి. కానీ ఒక చిన్ని కృష్ణకి మాత్రం ఒకే ఒక కోరిక మిగిలిపోయింది. కోరిక మిగిలిపోయింది నాకు, మీకు. అదేంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మా బాలయ్య బాబు ముఖ్యమంత్రి చైర్లో కూడా కూర్చోవాలని నా కోరిక. ఇది హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. చాలా గొప్పగా పరిపాలించగలడు. చాలా అంటే ఒక కొత్త రచయితనే తన కత్తి తీసుకొని తన పక్కన కూర్చోబెట్టి సినిమా సక్సెస్ అయితే ఇంటికి తీసుకెళ్ళి ఒక పచ్చల పథకం, బంగారపు ఇది ఒక ఆభరణాన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చి నన్ను కడుపులో పెట్టుకుని నన్ను ప్రేమించి ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట నా మనస్సు అంతర్లీనంలో ఇంకొకసారి పనిచేయాలి, నా బాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్న కోరిక మాత్రం నాకు ఇంకా మిగిలిపోయింది. ఇది నా ప్రకృతికి నేను ఇచ్చే అప్లికేషన్ మాత్రమే. ఆ ప్రకృతి డెసిషన్ తీసుకుంటే ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా ముఖ్యమంత్రులు కావచ్చు అనేది మనం చూసాం. అవును, రోసీ గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాం. కంబైన్డ్ స్టేట్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అనూహ్య పరిణామాల నేపథ్యంలో అనూహ్య పరిణామాలే ప్రకృతే ఏర్పరుస్తుంది. ఆ ప్రకృతే అవుద్ది అనే నమ్మకం మాత్రం నాకుంది. బాలయ్య బాబు ఒక్కసారి మిమ్మల్ని ఆ సీట్లో చూడాలని నా కోరిక. బాలకృష్ణ అనే నేను
అనే శబ్దం నాకు వినాలని కోరుకుంది. అంటే చిన్ని కృష్ణ గారు, గత వారం రోజులుగా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉదంతం ఏదైతే ఉందో, ఆ ఉదంతం జరిగిన తర్వాత అటు నారా లోకేష్ గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చేసినటువంటి పర్యటనలు కావచ్చు, చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈవేళ నారా లోకేష్ గారి వ్యాఖ్యలు అయితే చాలా దుమారాన్ని లేపుతున్నాయి. రేపో మాపో ఖచ్చితంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటటువంటి వాతావరణాన్ని ఒక్కసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉదంతం నేపథ్యంలో నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మార్చేసి, నారావారు కాదు నందమూరి వారే ముఖ్యమంత్రి కావాలి, అయితే గీతే బాలకృష్ణ గారు కావాలి అనేటటువంటి వాదం ఒకటి గత 4-5 రోజులుగా పూర్తి స్థాయిలో ఊపందుకుంది. ఇది ప్రకృతి నిజంగా అటువంటి పరిణామాలకి దారితీసిందా? మీరు ఇందాక చెప్పినటువంటి ఆ ప్రకృతి సూత్రం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు చెప్పిన దానికి వర్తిస్తుందని నాకు అనిపిస్తుంది. మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే 2-3 మిక్స్ చేశారు మీరు ప్రశ్నలో. ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదామంటే దాని గురించి మాట్లాడదాం, లేదు బాలకృష్ణ గారి ఇదంటే మాట్లాడదాం. ఫస్ట్ ఏది మాట్లాడమంటారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ఉదంతం గురించి మాట్లాడు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఇదే విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక తెలంగాణలో ఉండుంటే ఒకవేళ ఇంచి కాదు కదా, ఒక్క అంగుళం కూడా కదలిచ్చేవాళ్ళు కాదు తెలంగాణ ప్రజలు. ఎస్, ఛాన్సే లేదనమాట. నేను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అన్న దాంట్లో నేను కూడా వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చి దాని గురించి క్షుణ్ణంగా నాకు ఒక ఐడియా ఉంది. అక్కడ లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఎవరైతే మరణించారో ఆ మృతుల తాలూకు బంధువులు ఎవరైతే ఉన్నారో, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కాకుండా ఇతరులు, అక్కడ ఉన్నటువంటి ఇతర బాధిత కుటుంబాల వారు ఆయనను ప్రశ్నించబోతే మీ ఇంట్లో ఎవరు చచ్చిపోలేదు కదా అనేటటువంటి వ్యాఖ్యలు లోకేష్ గారు చేసింది ఈవేళ దుమారాన్ని లేపుతున్నా. నేను కొంచెం 2 డేస్గా నేను ఫారెన్లో ఉండటం వల్ల నేను ఇది చూడలేదు. అది చూసిన తర్వాత నేను స్పందిస్తాను తప్పకుండా.